నమస్కారం. నేను ఈ గ్రామంలో టీచర్ని. నేను ఈ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తని. మన గ్రామంలో పిల్లలు తరచుగా నీరసంగా బలహీనంగా కనబడడం నాకు ఆశ్చర్యంగా ఉంది. దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో మనమే ప్రత్యేకంగా వెళ్లి తెలుసుకోవాలి. పదండి, మనం వెళ్లి ప్రత్యక్షంగా చూసి పరిశీలిద్దాం. గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు నువ్వు ఒంటరిగా స్కూల్కి వెళ్తున్నావు? నీ స్నేహితురాలు స్వాతి ఎక్కడమ్మా? స్వాతి ఈరోజు అనారోగ్యంతో ఉంది, అందుకే స్కూల్కి రావడం లేదు. ఈ మధ్య తరచుగా తను నీరసంగా ఉంటోంది. ఓహో, తను తరచుగా ఆరోగ్యం బాగోలేకపోవడానికి ఏం కారణం అంటారు? రండి, ఒకసారి మనం తన ఇంటికి వెళ్లి కనుక్కుందాం. అయ్యో, రాజును చూడండి, మురికి చేతులతోనే ఆహారం తింటున్నాడు. రండి రండి, లోపలికి రండి. స్వాతికి తీవ్రమైన కడుపు నొప్పి, అందువల్ల ఈరోజు స్కూల్కి వెళ్లలేదు. రాజు, స్వాతి ఈ మధ్య తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ఒకటి చెప్పండి, రాజు ఇప్పుడు అన్నం తినే ముందు చేతులు కడుక్కున్నాడా? లేదండి. రాజు, స్వాతి మల విసర్జన ఆరుబయటే చేస్తున్నారా? అవును, ఊర్లో అందరు పిల్లల్లాగే వీళ్లు కూడా ఆరుబయట మల విసర్జన చేస్తారు. చెప్పులు లేకుండా ఆరుబయట ఆడుకుంటున్నారు కదూ. ఎప్పుడూ వీరు అనారోగ్యంతో ఉంటున్నారంటే వారి కడుపులో నులిపురుగులు ఉన్నాయన్నమాట. నులిపురుగులేంటి? వాళ్ల కడుపులో నులిపురుగులున్నాయని ఎలా చెప్పగలరు? ఇప్పుడు మీకు వివరిస్తాం. నులిపురుగు నిర్మూలన దినం ముందు రోజు పిల్లలకు, తల్లిదండ్రులకు, పెద్దలకు, సమాజంలో పౌరులందరికీ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించటం చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు మనకు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ముందు ఏం చేయాలో తెలిసింది. ఇప్పుడు మనం నులిపురుగు నిర్మూలన దినం రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున సరిపడా మందులు, స్వచ్ఛమైన త్రాగునీరు, శుభ్రమైన గ్లాసులు, రిపోర్టింగ్ ఫామ్స్, సంబంధిత ఆరోగ్య కేంద్రం మరియు ఆరోగ్య కార్యకర్త ఫోన్ నంబర్లు, అటెండెన్స్ రిజిస్టర్లు మొదలుగునవి ఉన్నాయో లేవో చూసుకోవాలి. మోతాదు అనేది వయసును బట్టి నిర్ణయించాలి. 1 నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్ర వేయాలి. సగం మాత్రను 2 చెంచాల మధ్యలో పెట్టి నలిపి మంచినీటితో కలిపి వేయాలి. 2 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్తి మాత్రను ఇచ్చి నమలమని చెప్పాలి. మాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకెళ్లనివ్వకూడదు. అనారోగ్యంగా ఉన్న పిల్లలకు, ఇతర చికిత్సలు తీసుకుంటున్న పిల్లలకు మాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఇప్పుడు చూశారు కదా, నులిపురుగులు పిల్లలకు ఏ విధంగా హాని చేస్తాయో, ఇంకా ఎంత సులువుగా పిల్లల మీద ప్రభావం చూపుతాయో. మీరు జాగ్రత్తగా లేకపోతే నులిపురుగుల సంక్రమణ ప్రభావం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే రాజు, స్వాతిలకు నులిపురుగుల నియంత్రణ కోసం ఏ చికిత్స చేయాలి? ఇటువంటి పిల్లల కోసం ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చేపట్టింది. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన పిల్లలందరికీ ఆల్బెండజాల్ 400 మిల్లీగ్రాములు మాత్ర అంగన్వాడీ స్కూళ్లలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆల్బెండజాల్ మాత్ర నులిపురుగుల సంక్రమణను నియంత్రించడంలో సహాయపడుతుంది. 1 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకి మరియు పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ కార్యకర్తలచే ఈ మాత్ర వేయబడుతుంది. 6 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ సంబంధిత టీచర్ ద్వారా స్కూల్లో వేయడం జరుగుతుంది. అనారోగ్యం వలన లేదా గైర్హాజరీ వలన నులిపురుగుల నిర్మూలన దినం రోజున మాత్రలు వేసుకునే పిల్లలకు మాత్ర తిరిగి వేయు దినమున మాత్రలు వేయడం జరుగుతుంది. నులిపురుగు నిర్మూలన కార్యక్రమానికి ముందు సరైన ప్రణాళిక చాలా అవసరం. అవును, సరైన ప్రణాళిక వేసుకుంటే అందరి పిల్లలకు మనమే మాత్రలు వేయొచ్చు. నులిపురుగు నిర్మూలన కార్యక్రమానికి ముందు సంబంధిత వివరాలు, తగినన్ని మాత్రలు, దగ్గర్లో ఉన్న ఆరోగ్య కార్యకర్త మొబైల్ నెంబరు, రిపోర్టింగ్ ఫామ్ను సిద్ధం చేసుకోవాలి. నులిపురుగు నిర్మూలన కార్యక్రమానికి ముందే అనగా శిక్షణా సమయంలోనే నులిపురుగు నిర్మూలన కిట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. నులిపురుగు నిర్మూలన కిట్లో మాత్రలు, శిక్షణా కరపత్రం, ప్రచార పత్రాలు ఇవన్నీ ఉంటాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వారి స్కూల్లో మిగతా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణలో సంబంధిత కార్యక్రమ వివరాలు, మెటీరియల్ గురించి పూర్తిగా వివరాలు తెలియజేయాలి.